అప్పులు తీర్చుకోవడానికి ఓ తమ్ముడు అత్యంత దారుణమైన కుట్ర పన్నాడు. ఇంట్లోనే ఉండి మానసిక పరిపక్వత లేని తన అన్నను చంపి ఆ తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో బయటపడాలని ఆశించాడు. కానీ సీన్ రివర్స్ అయ్యి జైలు పాలయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగిన హృదయ విదారక ఘటన ఇది. 1.50 కోట్ల అప్పుల ఊబిలో చిక్కుకున్న మామిడి నరేష్ అనే వ్యక్తి తన అన్న వెంకటేష్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం 2 నెలల వ్యవధిలో అన్న వెంకటేష్ పేరు మీద ఏకంగా 4.14 కోట్ల విలువైన పలు బీమా పాలసీలు చేయించాడు. ఒక స్నేహితుడు టిప్పర్ డ్రైవర్కి డబ్బు ఆశ చూపించి వెంకటేష్ను పథకం ప్రకారం టిప్పర్ కింద వేసి తొక్కి చంపించేశాడు. ఆ తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించాడు. మానసికంగా పరిపక్వత లేని వ్యక్తిపై ఇంత పెద్ద మొత్తంలో బీమా ఉండడం సంఘటన తీరుపై వచ్చిన అనుమానం వ్యక్తం చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఈ దారుణమైన హత్య వెనుక ఉన్న నిజం బయటపడింది. అప్పులు, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి ఎంతటి అమానవీయ నిర్ణయానికైనా దారితీస్తుందో ఈ సంఘటన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.